సో ఇంతవరకు మనం ఈరోజు మనము వైడ్లో ప్రయాణించడం అనేది సాధన చేద్దామని మనం చెప్పుకున్నాం కదా. సో మనకు అక్కడ మన చైతన్యం తప్ప ఏమీ ఉండదు. అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే శూన్యం, రైట్? సో దాంట్లోకి ప్రయాణించడం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన చక్రాల గురించి మనం మాట్లాడుకున్నాం, రంగుల గురించి మాట్లాడుకున్నాం. ఇలా మనకన్నీ కూడా పోర్షన్ బై పోర్షన్ మనకు చాలా విషయాలు తెలుసు. కానీ అల్టిమేట్‌గా ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం లెవెల్‌లో ఉన్నాడు మానవుడు అంటే, అక్కడ మూలాధార చక్రం అంటే ఎరుపు రంగుతో రిప్రజెంట్ చేయడము, దానికి కొన్ని లక్షణాలున్నాయనుకోవడము, కొన్ని పాజిటివ్ అనుకోవడం, నెగెటివ్ అనుకోవడం, యాక్టివేట్ అయ్యుంది మూలాధార చక్రం అనుకోవడం, లేదా బ్లాక్ అయ్యుందని అనుకోవడం, ఇలా రకరకాలుగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం, రైట్? అంటే ఈ ఇప్పుడు నా మెడిటేషన్ సెషన్స్‌లోనే కాకుండా మీరు ఎక్కడెక్కడో వేరే ప్లేస్‌లో కూడా వెళ్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, రైట్? సో, మూలాధార చక్రం బ్లాక్ అయింది అంటే కొన్ని సింప్టమ్స్‌తో బాధపడుతూ ఉంటారు. సింప్టమ్స్ అంటే అదే కొన్ని ఇది తోటి సఫర్ అవుతూ ఉంటారు మనుషులు. అది బాగా యాక్టివేట్ అయిందన్నా, లేపోతే బాగా లోగా ఉందన్నా కూడా అన్‌బ్యాలెన్స్. అదే బ్యాలెన్స్ అయితే ఒకలా ఉంది లైఫ్ అంటారు. అన్‌బ్యాలెన్స్ అయితే ఒకలా ఉంది అంటారు. ఇంకా ఆ తర్వాత స్వాదిష్టానం లెవెల్‌లో అదేమో ఆరెంజ్ కలర్‌లో ఉందంటారు. అక్కడ కూడా ఇదే ఉంటుంది. అలాగే మణిపూరక యెల్లో కలరు. అక్కడ కూడా ఇదే. ఇంకా ఆ తర్వాత ఈ మూడింటిని దాటిన తర్వాత అనాహత చక్రం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, అప్పటి నుంచి మన స్పిరిచ్యువల్ పాత్‌లో మనం అడుగు పెడతామని చెప్పుకుంటున్నాము. ఇలా ఎన్నో రకాలుగా అన్నీ చెప్తున్నాం. అంటే ఏంటంటే, ఇక్కడేం కనిపిస్తుంది, మన మనిషి యొక్క లైఫ్ సైకిల్, మనిషి యొక్క లైఫ్ సైకిల్ అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు, రైట్? పుట్టుక, మరణం. ఇదంతా కూడా అంతా కూడా ఈ చక్రాల్లోనే ఉన్నట్టు కనిపించట్లే? అంతా కూడా ఈ చక్రాల్లోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటూ, ఎప్పుడు ఏ ఏ టైంలో ఎటువంటి ఆహ్, ఇదిలో నువ్వు ఉంటున్నావో జీవితంలో, ఎటువంటి మెట్టు పైన ఉంటున్నావో, లేతే ఒక మెట్టు కిందనే ఉంటున్నావో, అది దేనివల్ల ఆ విధంగా జరుగుతుందో అని తెలుసుకుంటూ, ఈ నాలెడ్జ్‌ని మన జీవితంలో వాడుతూ ముందుకెళ్ళాలని చెప్తున్నారు, రైట్? అయితే వెళ్తాం. ముందుకెళ్తున్నాం. ఓకే. మూలాధార చక్రం దాటాం. స్వాదిష్టాన దాటాం. ఓకే. మణిపూరక దాటాం. అనాహత దాటాం. విశుద్ధి దాటాం. ఇలా దాటుతున్నాం. అంటే ఏంటి, ఈ కలర్స్ కూడా ఎరుపు దాటాం. ఆరెంజ్ కలర్ దాటాం. పసుపు దాటాం. బ్లూ వచ్చేసాం. ఇయన్నీ గ్రీన్ వచ్చేసాం. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత వాట్ నెక్స్ట్? రైట్? మనం ఎంత చదువుకున్నా కూడా, ఒక తరగతి నుంచి ఇంకో తరగతి వెళ్తున్నా కూడా అందరు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. మళ్ళీ ఫైనల్‌గా ఒక ప్రశ్న అడుగుతారు. వాట్ నెక్స్ట్ అని అడుగుతారు, రైట్? ఇదంతా కూడా మీరందరూ కూడా ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. అంటే ఏంటి, ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అనేసి, అంటే ఆ మాటలు వాళ్ళు యూజ్ చేయకపోయినా మనుషులు చెప్తూ ఉంటారు. చదువు అయిపోయింది. వాట్ నెక్స్ట్? పెళ్లి చేయలేదే? పెళ్లి కూడా అయిపోయింది. వాట్ నెక్స్ట్? పిల్లలు. వాట్ నెక్స్ట్? ఇంక ఇట్లా ఈ వాట్ నెక్స్ట్ అనేది మనకి కేవలం ప్రాపంచికంగానే కాదు, ఈవెన్ స్పిరిచ్యువల్‌గా కూడా ఉంటుంది. వాట్ నెక్స్ట్? ఓకే. ఈ చక్రాలని దాటుతున్నాం, నేర్చుకున్నాం. చాలా బోలెడంత నేర్చేసుకున్నాం. ఫైన్. దెన్ వాట్ నెక్స్ట్? ఆ వాట్ నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత, ఆ వాట్ నెక్స్ట్ అనేది వైడ్. అక్కడ మన చైతన్యాన్ని ఇవన్నీ మనం చేసుకొని వెళ్తే మన చైతన్యం బలపడుతుంది. సో, అందుకే అదే మనం చెప్పుకున్నది. ఈ పాత రికార్డింగ్స్‌లో కూడా ఒక మనం ఏం చెప్పుకున్నాము? శారీరక స్థితి నుంచి మన ఆత్మ స్థితికి మన చైతన్యాన్ని పెంచుకోవడమే వాయిడ్. సో, అలా పెంచుకుంటూ ఈ కలర్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత నీకొచ్చేదేమిటి? వాట్ నెక్స్ట్? శూన్యం, రైట్? సో, అక్కడ మన చైతన్యం అనేది బలపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇదంతా మనకి యాడ్ అవుతుంది. ఇదంతా ఇక్కడ ఈ అనుభవాల సారము.
ఇప్పుడు ఇక్కడ ప్రతి చక్రాన్ని మనం దాటుకుంటూ ముందుకెళ్తున్నామంటే ఏమొస్తుంది మనకి? అనుభవం వస్తుంది. ఆ అనుభవం నుంచేమో మనకి జ్ఞానం వస్తుంది. దాని నుంచే మనము విజ్డమ్ కూడా పొంది వైజ్ మెన్, వైజ్ వుమన్ అవుతున్నాం మనము. సో, ఇదంతా కూడా అనుభవాల సారము. ఈ అనుభవాల సారాన్నంతటిని కూడా దీన్నే మనం తీసుకెళ్తాం మనతో పాటు. ఈ అనుభవాల సారాన్నే మనతో పాటు తీసుకెళ్తాం. చనిపోయిన తర్వాత మన ఆత్మకు ఒక కొత్త బాడీ వస్తుంది. ఒక సూక్ష్మ శరీరం. ఈ అనుభవాల సారం అంతా కూడా ఆ సూక్ష్మ శరీరంలో నిండుతుంది. సూక్ష్మ కణాలలో. దాంతోనే వెళ్ళిపోతాం. సో, అదొక్కటే మనకి. సో, అటువంటి అనుభవాల సారం అనేది ఎలా ఉండాలి మనం వెళ్ళేటప్పుడు? అద్భుతంగా అయిన సారంతో వెళ్ళాలి. రైట్? సో, అందువల్ల మన చైతన్యాన్ని బలపరుచుకుంటూ ఉండాలన్నమాట. సో, ఇవాళ మనం చేయబోయే సాధన ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీతాకోక చిలుక. ఎందుకో నిన్న రాత్రే నేను దానిపైన ఆ సీతాకోక చిలుక ఎందుకో నాకు బాగా గుర్తుకొచ్చింది. మన చిన్నప్పుడు టెక్స్ట్ బుక్‌లో అది మనకి సీతాకోక చిలుక లైఫ్ సైకిల్ మనకుంటుంది. బటర్‌ఫ్లై లైఫ్ సైకిల్ సైన్స్ బుక్‌లో. దాన్ని తెగ చిన్నప్పుడు మనం గి వేసేస్తూ ఉంటాము. రైట్? ఎగ్స్, తర్వాతేమో గొంగళి పురుగు, తర్వాతేమో ఆకు మీద, తర్వాతేమో ప్యూపా, ఆ తర్వాతేమో సీతాకోక చిలుక ఇవన్నీ కూడా. దానికొక 2 మార్కులో, 3 మార్కులో, 5 మార్కులో ఏదో ఇచ్చేసేవారు బొమ్మ గీస్తే. సో, అట్లా అది ఎందుకో నాకు ఆ లైఫ్ సైకిల్ అనేది, ఆ సీతాకోక చిలుక అనేది నాకు బాగా తెగ గత 2 రోజుల నుంచి ఇదవుతుంటే నిన్న నేను ఈ ఈ ఈవేళ ఈవేళ అది నేను చదవబోతున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడే నేను తీశాను యాక్చువల్‌గా. ఎందుకంటే ఆ సాధన చెయ్యాలి గదా అని. సో, నేను రాసినది ఎట్లా వచ్చిందో చూడండి. ఇదిగో. ఇప్పుడు అంటే ఆ మేనిఫెస్టేషన్ మీదే వస్తోంది నాకు. ఆ మేనిఫెస్టేషన్ అనే దాంట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఇంకా. ఆ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? అభివ్యక్తీకరించడం. ఇప్పుడు నోవెల్స్ రాసేవాళ్ళు వాళ్ళు అదే రాస్తారు. అభివ్యక్తీకరించడం, వ్యక్తీకరణ, అభివ్యక్తీకరణ. సో, మేనిఫెస్టేషన్ అంటే. సో, నాకు ఎలా వచ్చిందంటే నేను రాసిన కవిత్వం, సీతాకోక చిలుక ఎన్ని పూలను తాకి నేసితివే నీ రెక్కలకు రంగుల కోక. అందానికి అందానివవ్వాలని నీ ప్రగాఢ కోరిక ఆకుపై అంటింది. కోటి కిరణాల రశ్మిని లోనికి కొని ఆశల హరివిల్లయింది. ఎటూ కాని గొంగళి రూపిగా గూడ్స్ బండిలా భారమై తిరిగింది. చిరి చెరిగిపోకుండా ఆశని, చెదిరిపోకుండా మనసుని గట్టిగా పట్టుకుంది. ప్రకృతి కాంత ఒడిలో కథలు వింటూ ప్యూపాలో మౌని అయ్యింది. మౌనంలో ధ్యానిగా మారి తానెవరో తెలుసుకుంది. సూర్యచంద్ర మండలాలను రెక్కల తొడిగి ఆకాశాన హరివిల్లయింది. సిపాయిలా మొదలైన తన ఒంటరి ప్రయాణం అభివ్యక్తీకరించిన యోగిలా కొనసాగింది. ఇది నేను నిన్ననే రాశాను నేను. అది ఎందుకంటే ఊరికే అది నాకు మైండ్‌లోకి వస్తూ ఉంటే సీతాకోక చిలుక లైఫ్ సైకిల్. ఈరోజు బుక్‌లో అదే ఉంది. నేను ఇప్పుడే తీశాను యాక్చువల్‌గా చెప్పాలంటే. ముందుగా నేను చదవలేదు. సో, ఈవేళ మనం ఈ సాధన చేస్తున్నాము. ఇది ఎట్లా చెప్తుంది చూడండి ఎలా రాశారో. అది. వైడ్ ద్వారా మనం ప్రయాణించి వైడ్‌లోకెళ్ళి అనంతమైన ఆ వాస్తవాన్ని ప్రస్తుత వాస్తవంలోకి మనం వెనక్కి తీసుకురావాలి. ఒక కొత్త వ్యక్తిగా మీరు ప్రస్తుత వాస్తవంలోకి అడుగు పెడుతున్నారని ఊహించండి. అంటే ఈ సాధన చేసిన తర్వాత. దీనిని మీరు ఒక అందమైన సీతాకోక చిలుకలాగా ఊహించుకుని, అది దాని కకూన్ నుండి బయటకు వచ్చి రెక్కలను విప్పార్చి ఎగురుతున్నట్లు, లేక పువ్వు రేకులు విచ్చుకుంటున్నట్లుగా ఊహించండి. మీరు కొత్త అవకాశాలు కలగటంతోనూ ఉన్నత శక్తి, విస్తృతమైన ఎరుకలో నింపబడతారు. ఇది ఆఖరి పాయింట్ యాక్చువల్‌గా. అంటే మనము ఈ ఫస్ట్ 5 పాయింట్స్ మనం ఇప్పుడు సాధన చేసి, ఆఖరిని మనం ఒక సీతాకోక చిలుకని ఏ విధంగా అయితే తాను అన్ని దశల్లో కూడా ఆహ్, ఆహ్, ప ప్ర ప్రభా ప్రతిభావించి ఫైనల్‌గా సీతాకోకచిలుక ఎలాగయిందో, అలాగ మనల్ని కూడా మనం అలా ఊహించుకుని ఆ సాధనలో నుంచి బయటికి రావాలి ఈవేళ. సో, ఇందులో ఈ ఆఖరి పారాగ్రాఫ్ ఇది ఇది నాకు పడుతోందనమాట. నేను అలాగే రాసుకొనొచ్చాను నేను. ఇప్పుడు చూస్తే అదే ఉందిక్కడ. సో, మనం డెఫినిట్‌గా ఇది మనం చేసి చేయవలసిందే ఇది. మనం దీన్ని స్కిప్ చేయాల్సింది లేదు.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మామూలుగానే దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. సో మానసికంగా మన శరీరానికి విశ్రాంతినివ్వాలి. మనకు తెలుసు కదా, కాలి బ్రేళ్ల దగ్గర నుంచి పై వరకు మనం విశ్రాంతినిచ్చుకోవాలి. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఒక సొరంగం గుండా మనం ప్రయాణిస్తున్నట్లుగా ఊహించాలి మానసికంగా, మైండ్లో. ఈ సాధన అది ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడు మళ్ళీ చెబుతూ గైడ్ గైడ్ చేస్తూ ఉంటాను. బట్ ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సొరంగం గుండా ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోవాలి మైండ్ అంతా కూడా. ఎట్లా అంటే ఆ సొరంగం యొక్క చివర ఉంది శూన్యము. మరి సొరంగం అంతా ఏముంది? ఏముందంటే ఇంద్రధనస్సులో ఉన్న అన్ని రంగుల్ని మనం ఊహించుకుని వెళ్ళాలి. ఇప్పుడు మన జీవితంలో ఏం చేస్తున్నామో అది ఇప్పుడు మెడిటేషన్లో చేస్తున్నాం అంతే. ఇప్పుడు మన చిన్నప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కిందన కూర్చోబెడతారు పిల్లల్ని. అసలు ఇప్పుడు ఎక్కువ ఇవన్నీ వచ్చేసాయి కానీ లగ్జరీస్కి అలవాటైపోయి పిల్లల్ని ఎప్పుడు కిందన ఆడిస్తూ ఉండేవారు, నేల మీద. పడ్డం, లేవడం, అన్నీ అన్నీ నేల మీద వాళ్ళు నేర్చుకున్నారు. అలాగే స్కూల్స్లో కూడా కిందనే కూర్చోబెట్టేవారు పిల్లల్ని. అది ఎంత మంచి స్కూల్స్ అయినా కూడా. ఎందుకంటే అది మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడానికి భూమికి దగ్గరగా ఉండే చక్రం అది. ఆ భూమికి దగ్గరగా చక్రము ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ఆ మూలాధార చక్రం యాక్టివ్ అవుతుందన్నమాట పిల్లలకి. సో అందువల్ల కానీ ఇప్పుడు ఇంకా బల్లలు వచ్చేసాయి. ఇంకా మనం ఆ కిందన కూర్చోవడం అనేది డిఫరెంట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు లైక్ చేయటం లేదు. అందరూ బాగా డబ్బులు సంపాదించేశారు, బాగా పెద్ద పెద్ద స్కూల్స్ పంపిస్తారు కాబట్టి ఇప్పుడు అది పోయింది. కానీ బట్ యాక్చువల్గా అది విషయము. అలాగా ఇంద్రధనుస్సులో ఉన్న మనకు మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన మనం అలాగా మనము అదే విధంగా లైఫ్ ఎలాగైతే వెళ్తుంది కాబట్టి దాన్నే మనము ఈ సొరంగం గుండా మనం ప్రయాణం చేస్తూ మానసికంగా ఈ రంగులన్నిటిని ఊహించాలి. ప్రతి రంగుని కూడా మన చుట్టూతో ఉన్నట్లు ఊహించాలి. అంటే ఇలా సొరంగం గురించే వెళ్ళి జస్ట్ ఒక మెట్లాగా ఒక 7 రంగులు ఊహించడం కదా, మనం ఆ రంగులో మనం ఉంటున్న ఒక్కొక్క రంగును మనం దాటుతూ వెళుతున్నట్టుగా, జస్ట్ లైక్ లైఫ్. ఓకే. సో ఆ ప్రతి రంగును కూడా మనం ఊహించుకుంటూ, మన చుట్టూ ఊహించుకుంటూ, ఎప్పుడైతే మనం మూలాధార చక్రంకి వచ్చి మన చుట్టూ ఊహించుకున్నామో అక్కడ మనకు ఒక శక్తి, అంటే అక్కడ ఒక అనుభవం కలుగుతుంది. అలాగే అన్ని రంగులు, ఒక అందమైన ఖచ్చితమైన రంగులు ఊహించుకోవాలి. ఓకే. ఇంకా పేల్గా ఉండడము అట్లా ఊహించుకోవద్దు, లేకపోతే దాంట్లో నలుపు కలవడము అట్లా ఊహించుకోకండి. మొత్తం కూడా అంతా కూడా చాలా ఖచ్చితమైన రంగులు. ఎరుపు అంటే ఎరుపే, పసుపు అంటే పసుపే, ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ కలరే. ఫస్ట్ కింద ఎరుపు, ఆరెంజ్ కలర్ అంటే నారింజ రంగు, పసుపు, తర్వాత అనాహత చక్రము గ్రీన్, ఆ తర్వాత విశుద్ధి చక్రము డార్క్ ముదురు కలరు, ముదురు నీలం కలరు. ఇక్కడికి వచ్చేసరికి వైలెట్ కలరు ఆజ్ఞా చక్రము. ఈ సహస్రార స్థితికి వచ్చేసరికి ఇండిగో. ఇది ఖచ్చితమైన కలర్స్ ఊహించుకోండి. ఒకవేళ మీకు ఆ క్రమం తెలియకపోతే ఇప్పుడు రాసేసుకోండి పక్కన. ఓకే. అలాగే ఈ విధంగా ఊహించుకొని ఒక క్రమ పద్ధతిలో ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ, బ్లూ దాని గుండా ప్రయాణం చేయాలి మానసికంగా. ఓకే. సొరంగం గుండా ప్రయాణించినవన్నీ కలర్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ కలర్ ఉండదు, అది వైట్ అనమాట. ఓకే. ఆ రంగులన్నీ ప్రయాణించిన తర్వాత ఇంకా ఇంకా ఆ లాస్ట్ కలర్ అదేముంది, అది ఇంకా మాయమైపోతుంది. ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంటి? నో కలర్. ఆ వైడ్లోకి మనం ప్రవేశిస్తాము. అదే శూన్యం అనమాట. సో మనకు అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా మన చైతన్యాన్ని బలపడేది శూన్యంలోనే. ఇదంతా అనుభవాల సారమే. ఇదంతా కూడా అనుభవాల సారమే. సో ఈ చుట్టూతా కూడా ఆ నథింగ్నెస్ అంటే ఏంటంటే ఏమీ లేనితనము. సో అక్కడ మనం శక్తిని స్పర్శ చేయాలి. అక్కడ అందులో ప్రవేశిస్తే ఆటోమేటిక్గా మనకు శక్తిని స్పర్శ చేస్తామన్నమాట. సో అప్పుడు మన చుట్టూతా ఏమి ఉండదు, ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమి వినబడదు, ఏమి కనబడదు అంటుంటారు కదా, అట్లాంటి నిశ్శబ్దం అనేది ఉంటుంది. అటువంటి నిశ్శబ్దంలో ఎంతసేపు ఉండగలరో అంతసేపు మనము ఉండాలి. ఓకే. ఉన్న తర్వాత అదే అనంతమైన శక్తి, మన ఆత్మకు అనంతమైన శక్తి అదే. ఆ శక్తిని ఇంకా
అక్కడ ఆ నథింగ్నెస్ అనేది అదేంటంటే నిర్వాణిక్ సోల్ అనేది కూడా అక్కడ ఉత్తేజితం అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ శక్తిని మనము వ్యాపిస్తుంది. అక్కడి నుంచి మనము బయట నుంచి ఆ అనంతమైన శక్తిని మెల్లగా మనతో పాటు వాస్తవంలోకి మనం తెచ్చుకోవాలి. అలా వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎట్లాగంటే సీతాకోకచిలుక యొక్క లైఫ్ సైకిల్‌ని మీరక్కడ ఊహించుకోవాలి. అది ఒక మొట్టమొదట గుడ్లు పెడుతుంది ఆకుల మీద. ఆ తర్వాత మెల్లగా అది గొంగళి పురిగా మారుతుంది. ఆ ఆకుల్ని, అలములనే తినుకుంటా, తినుకుంటా, తినుకుంటా అది ఈ ప్రకృతిలో ఉండే ఆ ఎసెన్స్‌నంతా తీసుకొని తర్వాత ఒక ప్యూపా దశలోకెళ్తుంది. అంటే ఒక కకూన్‌లో తను లోపలికెళ్ళిపోయి అక్కడ ఎన్నో రకాల మార్పులు చెంది బయటకు సీతాకోకచిలుకలా బయటపడుతుందనమాట. సో, ఆ విధంగా ఆ సీతాకోకచిలుకలా బయటపడడం ఏంటంటే, అది మనం అక్కడ అనంతమైన శక్తిని మనం తీసుకొని, మనం ఏం చేస్తున్నట్టు మన శక్తి పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉంటాము గాబట్టి ఎప్పుడూ కూడా, ఆ అనంతమైన శక్తిని తీసుకొని ఈ వాస్తవంలోకి మనం వస్తూ సీతాకోకచిలుకలా బయటపడతామనమాట. ఇది మనం చేయాల్సిన సాధన ఇప్పుడు. సో, ఎప్పుడైతే ఇదంతా కూడా ఏంటంటే, మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ విస్తృతమైన శక్తి అనే దానిని మనము ఈ ఉన్నత శక్తి అనే దాన్ని ఎప్పుడు కూడా మన ఎరుకలో ఉంచుకుంటున్నాము. సో, మనకు సీతాకోకచిలుకకి తేడా లేదు. నిజంగా చెప్పాలంటే. మన యొక్క ఈ స్పిరిచ్యువల్ స్థాయికి సీతాకోకచిలుక లైఫ్ సైకిల్‌కి తేడా ఏం లేదు. అది ఎలాగైతే అన్ని విధాలుగా సారాన్ని తీసుకొని ఫైనల్‌గా సీతాకోకచిలుక అయ్యి ఎంతో అందమైన రంగులతో ఎంతో ఉంటుందో, అదే విధంగా మనము కూడా తిరిగి అక్కడున్న ఆ శక్తిని మనం తీసుకొని వాస్తవంలోకి సీతాకోకచిలుకలా వస్తామనమాట. ఇది మనం చేయాల్సిన సాధన. అందుకని సుఖాసీనులకండి మాస్టర్స్. సుఖాసీనులకండి మాస్టర్స్. కళ్ళు మూసుకోండి. ఆలోచన రహిత స్థితికి రండి. ఆలోచన రహిత స్థితి. వెన్నెముక నిటారుగా పెట్టి, అరచేతులు ఓపెన్‌గా పెట్టి, బ్రహ్మముద్ర గాని, వ్రేళ్లలో వ్రేళ్లు దూర్చుకుని గాని, లేదా 2 అరచేతులు ఓపెన్‌గా పెట్టి కాళ్ళపై గాని పెట్టుకొని కూర్చోండి మాస్టర్స్. కాళ్ళు మడుచుకొని, మఠం వేసుకొని కూర్చోండి. కండ్లు మూసుకున్న మరుక్షణము భౌతిక ప్రపంచంతో టెంపరరీగా డిస్కనెక్ట్ అయినాము. ఆలోచన రహిత స్థితి. ఇటువంటి దృశ్యములు గాని, మనుషుల యొక్క రూపములు గాని, ఏ విధమైన ఆలోచన తీరులు గాని, డిస్కనెక్టెడ్ థాట్స్ గాని ఏది కూడా లేకుండా కేవలము బ్లాంక్‌గా కనబడే స్థితి. కండ్లు మూసుకొని దృష్టి ఊర్ధ్వముఖంగా పెట్టండి మాస్టర్స్. బాడీని రిలాక్స్‌గా ఉంచండి. శ్వాసపై ధ్యాస పెట్టండి. శరీరంలో ప్రతి ఒక్క భాగానికి కాలి వ్రేళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్ట్‌కి విశ్రాంతినివ్వండి మాస్టర్స్. విశ్రాంతి. కాలి వ్రేళ్ళు, పాదములు ముందు, వెనక. ఎటు పక్క మీరు అటెన్షన్ పంపితే అటు పక్క ఎనర్జీ వెళ్తుంది మాస్టర్స్. సో, కాలి వ్రేళ్ళపై అటెన్షన్ పెట్టండి. ఆపై పాదములు ముందు, వెనుక, మడమలు. విశ్రాంతినివ్వండి మాస్టర్స్. విశ్రాంతి. విశ్రాంతి. పీస్. విశ్రాంతి అనేటువంటి శక్తిని, ఎనర్జీని మీ కాలి వ్రేళ్ళ నుండి పాదములు ముందు, వెనుక అలాగే మడమలు
కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆపై కాలి మడమల పైనున్న కాళ్ళ భాగము పిక్కలతో సహా ముందు వెనుక కాళ్ళ భాగాలకు కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. మీ ఎనర్జీని పంపండి. విశ్రాంతి అనే ఎనర్జీని పంపండి. విశ్రాంతి. రెస్ట్ఫుల్నెస్. ఆపై మెల్లగా నీస్ ముడుకుల భాగము ముందు వెనుక విశ్రాంతినివ్వండి మాస్టర్స్. ఎనర్జీని అక్కడికి పంపండి. ముడుకులతో కనెక్ట్ అవ్వండి ముందు వెనుక. ఆ భాగమునంతటికి విశ్రాంతినివ్వండి మాస్టర్. మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు మీ ఆయా శరీర భాగాలు కొంతమందికి హెవీగా అనిపించవచ్చు, కొందరికి నొప్పి రావచ్చు, భారం అనిపించవచ్చు. దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఎనర్జీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏ భాగం అయితే కాస్త వీక్గా ఉంటుందో ఆ భాగంలో ఎనర్జీ అక్కడ ఎక్యుములేట్ అయ్యి దానిపైన వర్కౌట్ చేస్తుంది. అందువల్ల మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. భయపడి మెడిటేషన్‌లో నుంచి బయటికి రాకండి మాస్టర్స్. ఫాలో మై పాత్. ఆ పైన ముడుకుల పై భాగము తొడలు ముందు వెనక తొడల భాగానికి అటెన్షన్ పే చేయండి మాస్టర్స్. ఎనర్జీని పంపుతున్నారు. విశ్రాంతి అనే ఎనర్జీ, రెస్ట్ఫుల్నెస్, రెస్ట్ఫుల్నెస్, రెస్ట్ఫుల్నెస్. తొడలోని భాగానికి ఎనర్జీ పాస్ అవుతున్నప్పుడు మడమలు నొప్పెట్టచ్చు, లేదా నీస్ నొప్పెట్టచ్చు. అదంతా ఎక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడికి ఎనర్జీ పాస్ అవుతుంటుంది మాస్టర్స్. వర్రీ అవ్వద్దు. అలాగే తొడల పై భాగము ముందు వెనక హిప్స్ అలాగే ముందు భాగము జెనైటల్స్ ఆ భాగమంతా అక్కడే అట్ ద బేస్ ఆఫ్ స్పైన్ మూలాధార చక్రం కూడా ఉంటుంది మాస్టర్స్. ఆ మూలాధార చక్రము కూడా ఊహించండి. మూలాధార చక్రము దాని కలర్ ఎరుపు. ఆ భాగానంతటికి ముందు వెనక ఎనర్జీని కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఎనర్జీని పాస్ చేయండి. విశ్రాంతినివ్వండి ఆ భాగానంతటికి. విశ్రాంతి. మెల్లగా ఆ భాగము పైకి రండి మాస్టర్స్. నడుము అలాగే పొత్తి కడుపు ఆ భాగంలో స్వాదిష్టాన చక్రం ఉంటుంది. దాని కలరు నారింజ రంగు. స్వాదిష్టాన చక్రము దానికి కనెక్ట్ అయ్యున్న ఇతర చక్రములు దాని క్రిందుగా ఉన్న మూలాధార చక్రంతో సహా ఎనర్జీని విశ్రాంతి అనే ఎనర్జీని పంపండి మాస్టర్స్. వాటికి విశ్రాంతినివ్వండి. ఆపై మెల్లగా మణిపూరక చక్రము సోలార్ ప్లగ్స్ జీర్ణ వ్యవస్థ జీర్ణాశయము మొత్తము జీర్ణ వ్యవస్థ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు ఆ ఉదర భాగంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము ముందు వెనుక పక్కలు ప్యాంక్రియాస్ లివర్ గాల్ బ్లాడర్ ఏమున్నా కూడా ప్రతి చిన్న చిన్న అవయవం దగ్గర నుంచి పెద్ద అవయవము వీటన్నిటితో పాటు బ్లడ్
క్రింద నుంచి పై వరకు శరీరమంతా ఉన్న బ్లడ్. విశ్రాంతినివ్వండి మాస్టర్స్. విశ్రాంతి. పే యువర్ అటెన్షన్. పాస్ యువర్ ఎనర్జీ. గివ్ రెస్ట్‌ఫుల్‌నెస్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ, ఇంక్లూడింగ్ ద చక్రాస్. ముందు, వెనక, ప్రక్కలు. ఇప్పుడు మెల్లగా దాని పై భాగానికి రండి మాస్టర్స్. డయాఫ్రమ్ దగ్గర ఉన్నారిప్పుడు. డయాఫ్రమ్. ఇది పైన ఉన్న గుండె ఊపిరితిత్తులను, కింద ఉన్న ఉదర భాగానికి మధ్యగా విభజన. ఈ డయాఫ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. క్రింద భాగములలో జీర్ణాశయములో, జీర్ణ వ్యవస్థలో జరిగే ఎన్నో రకాల ప్రక్రియలు, రసాయన ప్రక్రియలు, వీటన్నిటినీ కూడా పై భాగమునకు తన్ని పెట్టుకుని రాకుండా క్రింద భాగములోనే అన్నీ ఎక్కడ జరగాల్సింది అక్కడ జరిగేటట్టుగా, పై భాగంలో జరిగే ప్రక్రియలు, రసాయనిక మార్పులు, ప్రక్రియలు అక్కడ జరిగేవి అక్కడ జరిగినట్టుగా పెర్ఫెక్ట్‌గా విభజిస్తూ చక్కగా తన పనితనాన్ని చూపించే చాలా గొప్ప అవయవం అది. అక్కడ కూడా మీరు అటెన్షన్ పే చేయండి. పాస్ యువర్ ఎనర్జీ. దానికి రెస్ట్‌ఫుల్‌నెస్, విశ్రాంతి అనే ఎనర్జీని పంపించండి మాస్టర్స్. ఆపై వచ్చేది అనాహత చక్రము, గుండె, ఊపిరితిత్తులు, ఇంకా అక్కడ ఉండే అన్ని రకాల ధమనులు, సిరలు ఏమి ఉన్నా అన్నీ కూడా పాస్ యువర్ ఎనర్జీ అండ్ షో యువర్ అటెన్షన్. అలాంగ్ విత్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు షో యువర్ లవ్ ఆల్సో. చక్రాలన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసే చాలా గొప్ప వ్యవస్థ ఇది. అనాహత చక్రం దగ్గర నుంచి చెవుల దగ్గర, టెంపుల్స్ దగ్గర సెన్సేషన్స్ రావచ్చు మాస్టర్స్. అదంతా కూడా ఎనర్జీ పాస్ అవుతుందనుకోండి. తర్వాత నెక్స్ట్ పై భాగము అనగా గొంతు, మెడ, దానికి కనెక్ట్ అయ్యున్న షోల్డర్స్. దురదలు కూడా రావచ్చు మాస్టర్స్. ఒకవేళ స్క్రాచ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ మానసికంగా మాత్రము కట్ అవ్వకుండా చిన్న చిన్నగా కదలాల్సిన పరిస్థితి వస్తే కదలవచ్చు. కానీ మానసికంగా మాత్రము ఫ్లోలో ఉండండి. విశుద్ధి చక్రము, ఆపై షోల్డర్స్, మెడ, గొంతు, థ్రోట్, నాలుక, మొత్తము ఆ భాగములన్నీ కూడా రెస్ట్ ఇవ్వండి మాస్టర్స్. పాస్ యువర్ ఎనర్జీ. విశుద్ధి చక్రానికి కూడా ఎనర్జీనివ్వండి. విశ్రాంతినివ్వండి మాస్టర్స్. విశ్రాంతి. ఆపై ఆజ్ఞా చక్రము, 2 కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞా చక్రము. ఇది 3వ కన్ను. ఈ భాగములో ఫేషియల్ బోన్స్, ఫేస్ ప్రతి ఒక్కటి, అలాగే బ్రెయిన్, హెడ్, బ్రెయిన్, ఎవ్రీథింగ్. విశుద్ధి చక్రం నుంచి ఇవన్నీ కూడా అక్కడ ఉండే గ్లాండ్స్ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీని పంపించండి మాస్టర్స్. విశ్రాంతి అనే ఎనర్జీని పంపండి. ఆ పైన ఎడమవైపు తల వెనుక సహస్రారము, దానికి కూడా కంప్లీట్‌గా విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే నడినెత్తి మీద ఉండేది బ్రహ్మరంధ్రము, దానికి కూడా విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. పే యువర్ అటెన్షన్, పాస్ యువర్ ఎనర్జీ. విశ్రాంతి మాస్టర్స్. విశ్రాంతి. కింద నుంచి మనము పైకి విశ్రాంతిని కనెక్ట్ అయినాము, విశ్రాంతిగా ఉన్నాము. అదే ఎనర్జీని మళ్ళీ పైనుంచి క్రిందకు ప్రతి భాగానికి పంపించండి మాస్టర్స్. అలాగా కీప్ ఇన్ సర్క్యులేషన్.
ఇప్పుడు మనము ఇటువంటి విశ్రాంతి సమయంలో కాస్మాస్ నుంచి లైట్ ఎనర్జీస్, లా ఆఫ్ అట్రాక్షన్ అను పాజిటివ్ డివైన్ లవ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా మనం డివైనే మాస్టర్స్. ఎప్పుడు కూడా డివైన్ డివైన్ డివైన్. ఆ డివైన్ అనే పదం నుంచి డీవియేట్ అవ్వద్దు. అలాగే లైఫ్ ఎనర్జీస్, ఈ పాజిటివ్ డివైన్ శక్తినంతటినీ కూడా విశ్వం నుండి మనం గ్రహించుచున్నాము. జలపాత ధారలా మనపై ప్రవహించుతూ ఆరా నిండా ఈ పాజిటివ్ శక్తి నిండి ఉన్నది. ఈ శక్తిలో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని కూడా గ్రహించి ఉన్నాం మాస్టర్స్. ఆరా నుండి క్రమేపీ 7 శరీరాలలోకి ఈ పాజిటివ్ డివైన్ శక్తి ప్రవహించుచున్నది. కణములలోను, కణముల మధ్య భాగము, కణములలోని న్యూక్లియస్ లోపల ఉన్న DNA కోడ్ ఈ శక్తులు ప్రవహించుతూ కంప్లీట్గా సర్వశక్తివంతమై ప్రతి కణమును DNA కోడ్తో సహా మనకు పాజిటివ్ డివైన్ శక్తి నిండి ఉన్నది. ఈ పాజిటివ్ డివైన్ శక్తి ఎక్కడెక్కడ ఏ చిన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటిని బయటకు తొలగించినవి, వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని డిస్ట్రాయ్ చేసినవి, ఎనర్జీస్ని ప్రకృతిలో కలిసిపోయినవి. ఈ డివైన్ లైట్ ద్వారా, ఈ డివైన్ శక్తి ద్వారా మనం పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడు మనము మన కాన్షియస్నెస్ అంటే చైతన్యాన్ని ఒక సొరంగం గుండా ప్రయాణిస్తున్నట్టుగా ఎక్స్పాండ్ చేయండి మాస్టర్స్. ఎక్స్పాండ్ చేయండి. ఒక సొరంగం గుండా ప్రయాణిస్తున్నట్టుగా ఊహించుకుంటూ మన కాన్షియస్నెస్ని, చైతన్య మార్గంలో మనం ప్రయాణిస్తూ ప్రతి ఒక్క కలర్ని ఊహించండి మాస్టర్స్. ఖచ్చితమైన కలర్స్, వేరే మిక్స్డ్ కలర్స్ వద్దు. మూలాధార చక్రం యొక్క కలర్ ఎరుపు రంగును ఊహించండి మాస్టర్స్. మీ చుట్టూ కూడా ఎరుపు రంగు ఉన్నది. అలాగే మన చుట్టూ ఎరుపు రంగును ఊహించండి మాస్టర్స్. ఎరుపు రంగు అది ఒక శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే మన చుట్టుకొని ఉందో, మన శరీరాన్ని చుట్టుకొని ఉంది, మన చుట్టూ ఊహించండి మాస్టర్స్. వేడిగా ఉన్నట్టుగా కానీ, చల్లగా ఉన్నట్టుగా కానీ మీకు అనిపించవచ్చు. అది శక్తి మాస్టర్స్. మన మూలాధార చక్రం ఆ శక్తిని ఆహ్వానించి ఉన్నారు. ఆ శక్తి ప్రతి ఒక్కరి చుట్టూ, నా చుట్టూ కూడా మాస్టర్స్ అనుభవంలోకి వస్తుంది. అయితే చైతన్యం
మార్గంలో మిమ్మల్ని మీరు ఊహించుకొని మీ చుట్టూ ఎరుపు రంగు ఉన్నట్టుగా ఊహించినారు. అక్కడ ఏమి జరిగితే మీ శరీరానికి కూడా అదే అనుభవం కలుగుతుంది. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు మాస్టర్స్. వెరీ సింపుల్. చైతన్య మార్గంలో ప్రయాణిస్తున్నారు. మిమ్మల్ని మీరు పెట్టుకోండి మాస్టర్స్. ఉంచుకోండి. ప్రయాణిస్తున్నారు. మీ చుట్టూ కూడా ఎర్రటి రంగు, మూలాధారపు చక్రపు రంగు మిమ్మల్ని చుట్టుకొని ఉంది. అలా చుట్టుకొని ఉన్నారని మీరు మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ మీకు ఎటువంటి సిమ్టమ్ వస్తుందో, అనుభవం కలుగుతుందో అదే మీరు శరీరానికి ఇక్కడ మీరు కాన్షియస్‌లో మీకు తెలుసు. మీరు కళ్ళు మూసుకొని ఉన్న మీ ప్రతి ఒక్క మూమెంట్ మీ మీ దృష్టిలో కనిపిస్తూ ఉంటుంది. అదే మీ చైతన్యము. కన్‌ఫ్యూషన్ అవ్వద్దు మాస్టర్స్. మీ కళ్ళల్లో, మీ కళ్ళ ముందు కదులుతున్న ఆ బ్రెత్ మూమెంట్సే మీ చైతన్యం. ఇప్పుడు మెల్లగా నారింజ రంగులోకి అడుగు పెట్టండి మాస్టర్స్. మీ చుట్టూ కూడా నారింజ రంగు. ఎరుపును వదిలి నారింజ రంగుతో ఉన్నారు. మిక్స్ చేయొద్దు మాస్టర్స్. ఎరుపును పూర్తిగా వదిలి నారింజ రంగుతో ఉన్నారు. చైతన్య మార్గంలో చైతన్యం పెరుగుతున్న కొలది ఆత్మ యొక్క కదలిక కాస్త అన్‌బ్యాలెన్స్ అయినట్టు అనిపించొచ్చు. భయపడవలసిన అవసరం లేదు. నారింజ రంగును వదిలి పసుపులోకి అడుగు పెట్టండి మాస్టర్స్. మణిపూరక చక్రం యొక్క కలర్ పసుపు. ఎరుపుని, నారింజ రంగుని పూర్తిగా వదిలేసి కేవలం పసుపు.
మెల్లగా డీప్‌గా అడుగుపెట్టండి మాస్టర్స్. అనాహత చక్రము. ఇప్పుడు పసుపుని కంప్లీట్‌గా వదిలేయండి. ఇలాగా ముదురు నీలం, ముదురు నీలం, ఇప్పుడు ఊదా రంగు. ఈ కలర్స్ పైకొస్తున్న కొలది మీ దృష్టి కూడా పైకి వెళ్తూ ఉంటుంది. ఊదా రంగు. తర్వాత ఇండిగో. పైన నో కలర్. పూర్తిగా రంగును వదిలేయండి మాస్టర్స్. పూర్తిగా మీ దృష్టి ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. ఈ ఈ ఈ పాయింట్‌లో ఈ స్థితిలో మీరు ఎంత సేపు ఉండగలరో అంతసేపు ఉండండి మాస్టర్స్. నో కలర్స్. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. ఒకవేళ కంటి మీద గానీ, కాస్త నుదిటి మీద గానీ ప్రెషర్ ఉన్నా దట్స్ ఓకే. అలాగే ఉండండి. ఎప్పుడైతే బయటికి వెళ్ళడం జరిగిందో, లోపల దృష్టి ఊర్ధ్వముఖంగా నిలిచిపోతుంది. అక్కడ వేవరింగ్ అనేది ఉండదు. దాన్ని బట్టి మీరు ఊహించండి మీరు ఎక్కడున్నారో.
నెమ్మదిగా ఆ నో కలర్ స్థితిలో ఉన్న కలిగిన ఆ శక్తిని ప్రస్తుతం ఉన్న వాస్తవంలోకి మనం తెచ్చుకుంటున్నాం. మెల్లగా మీరు నార్మల్ స్టేట్ మైండ్‌కి రావడానికి ట్రై చేయండి. అది కూడా ఆ శక్తిని కూడా మీరు తెచ్చుకుంటున్నారు. సో, సో సీతాకోక చిలుక యొక్క లైఫ్ సైకిల్‌ని ఊహించండి. ఎలాగైతే అది ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సీతాకోక చిలుకలా మీరు ఆ శక్తితో తిరిగి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి వస్తున్నారు. ఆ శక్తి కొత్త అవకాశాలని, కాన్షియస్‌నెస్, చైతన్యాన్ని, ఎరుకలో ఉండటం అనేటువంటి ఒక గొప్ప లాభాన్ని మనకి తెచ్చిపెడుతుంది మాస్టర్. హై ఎనర్జీస్ నుంచి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి ఒక సీతాకోక చిలుకలా తిరిగి ప్రయాణం చేయుచున్నాము. ఈ హై ఎనర్జీస్, ఈ వైడ్‌లో సంపాదించిన ఈ చైతన్యము 7 శరీరాలలో మన 7 శరీరాలలో శాశ్వతంగా ఉండుగాక. హై ఎనర్జీస్ 7 శరీరాల్లో సమానంగా వ్యాపించుగాక. మెల్లగా నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి రావడానికి ట్రై చేయండి మాస్టర్స్. టేక్ యువర్ ఓన్ టైమ్. పూర్ణాత్మక ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్స్. అలాగే పాజిటివ్ డివైన్ ఎనర్జీస్‌కి, శాంతి ఎనర్జీస్‌కి ధన్యవాదాలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్స్. అలాగే మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 అరచేతులు తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్.
5 seconds. 5, 4, 3, 2, 1. మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి 2 అరచేతులు మెల్లగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మీకు ఎవరైనా మీరు అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ప్రశ్న ఉన్నా అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్? చెప్పండి మేడం. ఫస్ట్ మూలాధారం రెడ్ కలర్ ఉంటుంది అనుకున్నా, చుట్టూ రెడ్ కలర్ లాగా పెట్టుకున్నాం అనుకున్నప్పుడు బాడీ అంతా బాగా హీట్ గా అనిపించి వేడి ఆవిరిలాగా అట్లా అనిపించింది. వస్తుందండి. ఎందుకంటే అక్కడ ఆ శక్తి వ్యవస్థని ఇన్వైట్ చేశాను కదా, ఆ వ్యవస్థ లాగా చుట్టూ అదే నేను చెప్పాను కదా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్ రావచ్చు. మీకు వేడి వచ్చింది, నాకు కూడా వేడి వచ్చింది. ఇంకా నాకు ఇంకా ఈ కాలంలో అలా అనిపించలేదండి మరి. అది అనిపించింది. ఇంకా గౌతమి గారు చెప్పండి మేడం. ఒక శక్తి ఒక ఆవహించినట్టు ఇవాళ యా మెడిటేషన్ ఒక అద్భుతమైన శక్తి. ఓకే. ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి ఇంకా బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వకుండా అవును. మనం ఒక దిగుతులు పొందామండి ఇవాళ. అవును. ఇంకా బయట కనెక్ట్ అవ్వడం అనేది ఉండదండి. క్లోజ్డ్. పంచేంద్రియాలను ఈ చర్మం యొక్క చక్షువులతో సహా క్లోజ్డ్. అలా క్లోజ్ అయితేనే మనం లోపల ప్రయాణిస్తాము. ఇస్ క్లోజ్డ్ బిగినింగ్ లోనే. యా చాలా మంచి మంచి అనుభవము. సో మీరు అన్ని ఖచ్చితమైన కలర్స్ ని ఊహించారు కదా? కంపల్సరీగా ఊహించాను. వెరీ గుడ్. ఇంకా మిక్స్డ్ కలర్స్ అది ఇది ఉండకూడదు. వెరీ గుడ్. అలాగే మీరు తర్వాత కలర్స్ అన్ని అయిన తర్వాత ఇంకా కలరే లేకుండా ఆ వైడ్ లో చాలాసేపు ఉన్నారు కదా? ఓకే, వెరీ గుడ్. అదే మనకు కాదు ఇది 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 అప్పుడప్పుడు ఎప్పుడు వీలున్నప్పుడల్లా కూడా ఈ సాధన చేస్తూ ఉండాలి మీరు. ఈ రికార్డింగ్ పంపిస్తాను కదా. ఏమంటే సుశీల గారు, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎట్లా మీ అనుభవం ఏంటి? అది అన్మ్యూట్ చేసుకోగలరా లేదా? ఇప్పుడు చూడండి, ఆస్క్ టు అన్మ్యూట్ అన్న చోట నొక్కాను, అక్కడ నొక్కండి. ఓకే, అన్మ్యూట్ చూసుకోలేకపోతే దట్స్ ఓకే. రైట్, ఓకేనండి. సో వెరీ గుడ్. సో ఈరోజు మనము మళ్ళీ మనం రేపు కలుద్దాము. ఇంకా బుక్ నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీబడి. యా అదే మన ఇండియాలో ఉన్న వాళ్ళకు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి. యా థ్యాంక్స్.